వివాహం అయ్యింది అంటే వాళ్ళిద్దరిని ఒకటి చేసింది ఎవరట? దేవుడు జతపరిచాడు. చూసారా మాట ఎంత బాగుందో? దేవుడు జతపరిచాడు, దేవుడే జతపరిచాడు, దేవుడే వాళ్ళిద్దరిని ఒకటి చేశాడు, దేవుడే వారికి వివాహం చేశాడు, దేవుడు వారిని కలిపాడు, దేవుడు వారిని కుటుంబంగా చేశాడు. కనుక దేవుడు కలిపిన వాళ్ళను మనుషులు ఏం చేయకూడదట? వేరు చేయకండి అన్నాడు. ఇక్కడ ఒక మాట మీకు అర్థం అవ్వాలి. దేవుడు కలిపాడు, దేవుడు జతపరిచాడు, దేవుడు ఒక్కటి చేశాడు, దేవుడు వివాహం చేశాడు అన్నప్పుడు వివాహం చేసిన దేవుడికి, జతపరిచిన దేవుడికి ఆ ఒక్కటైన ఆ కుటుంబం పైన ఆశ ఉంటుంది కదా. దేవుడు కలిపిన బిడ్డలిద్దరూ తన కోసం బ్రతకాలని ఆలోచిస్తాడు కదా. వాళ్ళు ఇరువురు కలిసి దేవుడు పని చేయాలి అని, దేవుడి కొరకు బ్రతకాలి అని, నేను వివాహం చేశాను కదా, నేను కలిపాను కదా, నా కోసం బిడ్డలను కనాలి కదా, ఒక్కటైన వీళ్ళిద్దరూ నా కోసం, నా సేవలో, నా పనిలో ఉండాలి కదా, నా సన్నిధిలో ఉండాలి కదా అని ఒక్కటైన కుటుంబం గురించి దేవుడు ఆలోచిస్తాడు కదండి. వివాహము దేవుడే జతపరిచి, వివాహ వ్యవస్థని దేవుడే పెట్టి, బిడ్డలిద్దరిని దేవుడే జతపరిచి, ఆ కుటుంబం నాది అని బైబిల్లో ఎన్నో మాటలు రాయించాడు. మీకు తెలియదు కదా, బైబిల్లో చాలా మాటలు ఉంటాయి కుటుంబం గురించి. ఎఫెసీ పత్రిక 3:14 చదువుతున్నప్పుడు, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అంటాడు. ఎఫెసీ పత్రిక 3:14 ఈ మాట ఉంటుంది. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం నా వలన కుటుంబం అయింది అన్నాడు. ఏమంటే కుటుంబం కట్టబడాలి అంటే ముందు వాళ్ళిద్దరికి వివాహం అవ్వాలి. వివాహం అయిపోయిన తర్వాత కుటుంబం అవ్వదు. కొద్ది రోజులకి ఎవరు పుట్టాలి? బిడ్డలు పుట్టాలి. ఆ బిడ్డలను ఎవరు ఇవ్వాలి చెప్పండి? అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. అంటే వాళ్ళిద్దరికి వివాహం చేసి జతపరిచింది దేవుడు, వాళ్ళకి గర్భఫలాలనిచ్చి వాళ్ళకు కుటుంబంగా ఏమండి ఈ భూమి మీద నిలువబెట్టింది దేవుడు. ఆ ప్రతి కుటుంబం కూడా నా కుటుంబమే అన్నప్పుడు ఈ జతపరచబడిన వీళ్ళిద్దరూ కూడా దేవుడు పనిచేస్తూ, దేవుడు సేవలో ఉంటూ, వాళ్ళ గర్భాన్ని పుట్టిన పిల్లలకి మనం దేవుడు పిల్లలమే, మనం దేవుడి కోసం పుట్టాము, మనల్ని దేవుడే పుట్టించాడు అని చిన్ననాటి నుండి వాళ్ళ గర్భాన్ని పుట్టిన పిల్లలకి దేవుడి గురించి నేర్పి, ఇటు తల్లిదండ్రులు, ఇటు బిడ్డలు, ఈ కుటుంబం అంతా కలిసి దేవుడిని మహిమపరచాలి. ఇదండి వివాహం వెనకాల ఉన్న అసలు ఉద్దేశం దేవుడిది. కానీ ఈ ఉద్దేశాలు ఎవరికి అర్థమయ్యాయి? వివాహం చేసుకున్న తర్వాత ఏమన్నా అమ్మాయి అబ్బాయి అలా ఆలోచిస్తున్నారంటే, మనం ఒకటైపోయాం కదా, మన ఫ్యామిలీ బాగుండాలంటే నువ్వు ఉద్యోగం చేస్తావు, నేనే ఉద్యోగం చేయాలి, నువ్వెంత సంపాదిస్తావు, నేనెంత సంపాదిస్తాను, నువ్వేం కొంటావు, నేనేం కొంటాను, అంతే కదండి ఫ్యామిలీ లెక్కలు. ఇప్పుడు పిల్లలను కూడా నండి దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోవటం లేదు, ఇదొక దౌర్భాగ్యం. పిల్లల విషయంలో కూడా ప్లానింగ్స్ అట, దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోరట. వీళ్ళు సెటిల్ అయిన తర్వాత పిల్లలకి అంటారట, అప్పటికే ముసలైపోతారు. పుట్టినోళ్ళు కాలు అంకర, కన్ను అంకర, ఎందుకంటే వయసు అయిపోయిన తర్వాత పిల్లలకి అంటే ఎలా పుడతారు వాళ్ళు? ఎంత దౌర్భుతున్నారండి. గర్భఫలము యెహోవా ఇచ్చి బహుమానం అన్నప్పుడు ఆయన ఇచ్చినప్పుడు నువ్వు తీసుకుంటావా, నీకు ఇష్టమైనప్పుడు నువ్వు అడుగుతావా? పిల్లలొద్దట. పెళ్ళైన 10 సంవత్సరాలు ఇంకా పిల్లలు లేదంటే ఇంకా మేము ప్లాన్ లేదండి. ఏంటి పిల్లలకి అన్నాక నీ ప్లానా? బైబిల్లో రండి, నిజంగా తల్లి, మహాతల్లి మొట్టమొదటి బిడ్డని భూమి మీద కన్నదండి హవ్వమ్మ. కయ్యూనుని కన్నది. కయ్యూనుని కన్న తర్వాత బిడ్డ విషయంలో ఎంత మంచి మాట పలికిందో తెలుసండి ఆవిడ. యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అన్నది. యెహోవా దయ, బిడ్డ పుట్టాడంటే యెహోవా దయ, యెహోవా మా మీద కృప చూపించాడు అన్నది. కానీ ఈరోజు ఎవరికి కూడానండి బిడ్డ పుడితే దేవుడు ఇస్తున్నాడన్న ఆ విశ్వాసం కానీ, ఆ నమ్మకం కానీ, ఆ స్తుతి చెల్లించే గుణం కానీ ఏమంటే ఈరోజు మనుషుల్లో లేకుండా పోయింది. దేవుని పిల్లలారా, వివాహం అనే వ్యవస్థనే దేవుడు ఏర్పాటు చేశాడు. ఇద్దరిని జతపరిచింది దేవుడు, కుటుంబంగా కట్టింది దేవుడు, గర్భఫలాలు ఇస్తున్నది దేవుడు, ఆ కుటుంబాలన్నీ నా కోసం ఉపయోగపడాలనేది కోరుకుంటున్నది దేవుడు. కానీ ఎప్పుడైతే కుటుంబాల మధ్యలో దేవుడు మమ్మల్ని జతపరిచాడు, దేవుడు మమ్మల్ని ఒకటి చేశాడు, దేవుడే మమ్మల్ని కన్నాడు, దేవుడే మమ్మల్ని కుటుంబం చేశాడని ఈ కుటుంబాలు ఎప్పుడైతే దేవుడి పైన ఆనుకోవటం లేదో, కుటుంబ వ్యవస్థలు అనేవి ఈరోజు నిర్వీర్యం అయ్యాయి. ఏ కుటుంబం సమాధానం లేదు. ఏ కుటుంబం కూడా దేవుడికి నచ్చినట్టుగా, దేవుడి ఉద్దేశాలు నెరవేర్చే కుటుంబంగా, కుటుంబం అంతా కలిసి దేవుడి సన్నిధిలో ఉండే మంచి కుటుంబాలు ఈరోజు కనపడటం లేదు. కారణం ఏంటి? అసలు మనల్ని జతపరిచింది దేవుడు, మనం బ్రతకవలసింది దేవుడే అన్న ఆలోచన కుటుంబంలో లేకపోవటం వలన, లోకంలో లోక ఆశలలో కుటుంబాలు మునిగిపోవటం వల్లండి కుటుంబ వ్యవస్థలు అనేవి దెబ్బతినేసాయి. భార్య ఆలోచనలు భర్తకి నచ్చు, భర్త ఆలోచనలు భార్యకి నచ్చు. ఏమన్నా నా ఇష్టం నెరవేరాలని ఈవిడంటది, నా ఇష్టం నెరవేరాలని ఆయన అంటున్నాడు. గొడవలు కుటుంబాల నిండా ఎందుకు వచ్చాయంటే, ఇక్కడ విషయం ఏంటి? అసలు విషయం అంటే ఈవిడ ఉద్దేశం ఆయన ఉద్దేశం కాదు. వీళ్ళిద్దరిని కలిపింది ఎవరు చెప్పండి? దేవుడు. ఈ కుటుంబంలో ఎవరి ఉద్దేశాలు నెరవేరాలి?
దేవుడివి నెరవేరాలి. నీది కాదమ్మా, నాది కాదమ్మా, దేవుడు ఇష్ట ప్రకారం బ్రతుకుదామమ్మా అన్నప్పుడు గొడవలు ఉంటాయి చెప్పండి? కుటుంబంలో సమస్యలు ఉంటాయా? ఉండవు. ఏమంటే మంచి మాటలు రాశాడు బైబిల్లో దేవుడు. మీ కుటుంబంలో సమస్య వచ్చింది అంటే రెండు చోట్ల వస్తుంది. ఎబ్రీ పత్రిక మీరు 13వ అధ్యాయం చదువుకుంటున్నప్పుడు ఆ 4వ వచనంలో చెప్పాడు కదండి ఒక మంచి మాట, మీరు చదువుకున్నారు, కార్డుల మీద వేశారని చెప్పాను. వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలి అని చెప్పాడు కదా. ఆ వివాహం ఘనమైనదిగానే నిలువబడాలి అంటే, ఆ కుటుంబంలో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి అంటే, ఆ కుటుంబం ద్వారా ఒక్కటైన వీళ్ళిద్దరూ వేటికి దూరంగా ఉండాలో రాశాడు బైబిల్లో దేవుడు. నిజంగానంటే బైబిలు ప్రజలు చదివితే, బైబిల్లో ఉన్న విషయాలు కనుక పాటించటానికి ప్రయత్నిస్తేనండి ఈరోజు కుటుంబాలన్నీ పచ్చగా ఉంటాయి. నా చిన్నప్పుడు సినిమాలు తీసేవారు బ్లాక్ అండ్ వైట్లో. నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, 12 కాపురానికి 12 సూత్రాలు, మీకు గుర్తుందా? బ్లాక్ అండ్ వైట్. అప్పట్లో సినిమాలన్నీ కూడా కుటుంబాలను నిలబెట్టడానికి తీసేవారు. ఇప్పుడు కుటుంబాలు కానీ సీరియల్ కానీ కుటుంబాలు నిలబెట్టడానికి కాదు. అత్తను ఎలా మర్డర్ చేయాలో ఒక సీరియల్ ఉంటుంది కదా, కోడల్ని ఎలా కాల్ చేయాలో ఒక సీరియల్ ఉంటుంది, భర్తని ఎలా పాడు చేయాలో ఒక సీరియల్ ఉంటుంది, భర్తని ఏమంటే తల్లి నుంచి ఎలా దూరం చేయాలో ఒక సీరియల్ ఉంటుంది. ఈ రోజు అన్ని నాశనం చేసేవి, పాడు చేసేవి తప్ప నిలవబెట్టే ఉన్నాయా? అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు అనుకోండి, ఈరోజు సినిమాలో ఏం చెప్తున్నాయంటే, ఎవరే మీరు ఏదో ఏదో ఇష్టపడ్డారా, ప్రేమ అంతే, మీ ప్రేమను గెలిపించుకోవడానికి తల్లిదండ్రులు తన్నేయండి, తరివేయండి. వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనుకోండి, ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకోండి, అంతే. ప్రేమ గెలవాలి, ఎవరిని చూడకండి అంటున్నాయి ఇప్పుడు సినిమాలు. బైబిల్లో ఎక్కడైనా అలాగా తల్లిదండ్రులకు అవిధేయులు అయిపోండి, తల్లిదండ్రుల మాట వినకండి, మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకండి అని బైబిల్ చెప్తుందండి? తల్లిని కానీ తండ్రిని కానీ దూషించావా, కారు చీకటిలో నీ దీపం ఆరిపోద్దురా అన్నాడు దేవుడు. ఎంత స్ట్రిక్ట్గా చెప్పాడంటే, అమ్మనాన్నలను గౌరవించు, అమ్మనాన్నలను ప్రేమించు, కుటుంబ వ్యవస్థను బలపరిచే మాటలు ఉంటాయండి బైబిల్లో. ఈరోజు సమాజంలో అన్నీ కూడా నాశనం చేసేవే, పాడు చేసేవే. ఎప్పుడు కూడా ఏ కుటుంబం నాశనం అయిందన్నా రెండు బలమైన కారణాలు ఉంటాయి. రెండు ఇప్పుడు చెప్తాడండి. మీరు బైబిల్ చూడండి ఎంత బాగుంటుందో. 13వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను పాన్పు నిష్కలంకమైనది గాను ఉండవలెను. వేశ్యాసంగులను వ్యభిచారులను దేవుడు తీర్పు తీర్చును. చూసారా, వివాహం గురించి చెప్పి వెంటనే వేశ్యల దగ్గరికి వెళ్ళొద్దు, వ్యభిచారం చేయొద్దు అని ఎందుకంటున్నాడంటే, వివాహం అయిన తర్వాత భర్తని భార్య వైపే చూడాలి, భార్యని భర్త వైపే చూడాలి. మరొకరి వైపు చూడటం అది వ్యభిచారం అవుతుంది. అలా చేయటం వల్ల నీ కుటుంబం కూలిపోతుంది నాయన. ఒక భార్య ఒక భర్త, ఒక భర్త ఒక భార్య, అంతే. మీరు మూడో వ్యక్తి వైపు మీరు చూడకూడదు, అది వ్యభిచారం అవుతుంది. అది చేసిన నాడు మీ కుటుంబం కూలిపోతుంది. ఒక ముందు మెయిన్ కారణం చెప్పాడు అంటే, వీళ్ళిద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి రాకూడదు. ఆ తర్వాత ఇంకొక బలమైన కారణం ఏముంటుందంటే, కిందకి వెళ్ళేసరికి 5వ వచనం చదువుతున్నాను. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఇది రెండోది. ఒకటి, వ్యభిచారం చేయొద్దు, మరో వ్యక్తిని మీ మధ్యలోనికి రానివ్వద్దు. ఒకటి. రెండోది ఏంటట, ధనాపేక్ష లేని వారై మీకు కలిగి ఉన్న వాటితో మీరు ఏముండాలి, తృప్తి పొందండి. ఏమంటే ఈరోజు కుటుంబంలో గొడవలన్నిటికీ కారణం ఏంటి చెప్పండి? డబ్బు కదా. డబ్బు కదా. నాకు 10,000 రూపాయల పట్టు చీరే కావాలంటది, ఆవిడ నక్లెస్ చేయించుకుంది, నాకు నక్లెసే కావాలంటది. ఈయన జీతం సరిపోదు. అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఏమొస్తుంది చెప్పండి? గొడవ. ఇంట్లో వస్తువుల దగ్గర గొడవ, ఇంట్లో బంగారం దగ్గర గొడవ. ఏమంటే ఆయనకి ఏవో గొంతెమ్మ కోరికలు, మీ నాన్న నాకు కట్నం తక్కువ ఇచ్చాడు, వెళ్ళి 50,000 పట్టుకురా అంటాడు. అక్కడ ఎక్కడి నుంచి తెస్తుంది ఆవిడ ఇల్లు? అక్కడ గొడవ, ఆ కుటుంబంలో గొడవ, ఈ కుటుంబంలో గొడవ. సమస్త కీడులకి కారణం ధనం అయితే, ఆ ధనం మీ కుటుంబంలోకి వచ్చిన నాడునైనా మీ కుటుంబ వ్యవస్థ పాడవుతుంది, మీ ఫ్యామిలీ దెబ్బతింటది. కనుక దేవుడు ఎంత మంచి మాట రాశాడంటే, మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొందండి, వస్తున్న జీతంతో సర్దుకోండి. మీరు ఎప్పుడు కూడా మీ మనస్సు సంతృప్తిగా ఉండాలి అంటే, మీకంటే బాగున్నవాడిని కాదు చూడటం, మీకంటే బాగా లేమిలో ఉన్నవాడిని చూస్తే మనం బాగానే ఉన్నామన్న ఫీలింగ్ వస్తుంది. సంతృప్తిగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. కనుక ఒకటి, కుటుంబం కూలిపోవడానికి వ్యభిచారం అయితే, రెండోది ధనాపేక్ష. ఈ రెండింటికి బిడ్డలు ఎప్పుడైతే దూరంగా ఉంటారో, ఒకటైన యవ్వన బిడ్డలు, ఆ కుటుంబం అనేది బాగుంటుంది, దేవుడి కళలను పండిస్తుంది. ఇది బైబిల్. ఇకపోతేనండి ఇంకొక మేజర్, ఏమండి 12 కాపురానికి 12 సూత్రాలు 20 సూత్రాలు అని బైబిల్ చెప్పలేదండి. ఇప్పుడు 2 చూపించాను కదా. ఇంకొక 2 ప్రధానమైనవి దేవుడు బైబిల్లో చెప్తాడు. ఇటు భార్యకి చెప్తాడు, ఇటు భర్తకి చెప్తాడు. భార్యకి ఏం చెప్పాడు అంటే, అమ్మ నీకు భర్త అనగానే యజమాని, నిన్ను పోషించేవాడు, నువ్వు పుట్టింది మొదలుకొని నిన్ను ఇంట్లో పెంచింది మీ నాన్న.
నీకు అన్నం పెట్టాడు, నీకు బట్టలు ఇచ్చాడు, నిన్ను పెంచింది మీ నాన్న కదా. ఈ రోజు నుంచి నిన్ను పెంచేవాడు నీ భర్త, నీ యజమాని అతను. కనుక భర్తకు నువ్వు లోబడి ఉండాలి. నిన్ను పెంచుతున్నాడు గనక, నీ కోసం అహోరాత్రులు కష్టపడి పనిచేస్తున్నాడు గనక, కుటుంబ పోషణ కోసం ఆయన కష్టపడుతున్నాడు గనక, ఆయన నీ యజమానుడు గనక, భార్యలారా మీ భర్తలకు మీరు లోబడి ఉండండి అన్నాడు. మరి భర్తకి ఏం చెప్పాడు? ఆవిడ లోబడుతుంది కదా అని ఏదో బానిసలాగా ఆవిడ చూడకూడదు. ఎంత మంచి మాట చెప్పాడంటేనండి భార్యల గురించి, భర్తలారా మీ భార్యలను మీరు ప్రేమించాలి. ఎలా ప్రేమించమన్నాడు? మీ సొంత శరీరాన్ని మీరు ఎలాగైతే ప్రేమించుకుంటారో అలా ప్రేమించాలి అన్నాడు. నిజంగా ఎంత ఎంత మంచి మాట తెలుసండి, ఎంత పెద్ద మాట తెలుసు అది. సొంత శరీరాన్ని నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో నీ భార్యను నువ్వు అలాగే ప్రేమించాలి అన్నాడు. కాబట్టి శరీరానికి ఏదైనా నొప్పి వస్తే ఊరుకుంటాడండి? తలపడి వస్తే ఊరుకుంటాడా? కాలు ఏదైనా నొప్పి వస్తుంది అనుకోండి ఊరుకుంటాడా? కాలుకి ఏదైనా గాయం అయింది అనుకోండి ఊరుకుంటాడా? వెంటనే శరీరంలో ఏది జరిగినా వెంటనే రియాక్ట్ అయిపోయి నువ్వు బాగు చేసుకోవాలని ఎలాగైతే నువ్వు ఆలోచిస్తావో నీ భార్య విషయంలో కూడా నీకు అంతే శ్రద్ధ ఉండాలి. కారణం ఏంటంటే తన ఇంటి వారిని విడిచిపెట్టింది, తన స్వగ్రామాన్ని విడిచిపెట్టింది, నాన్నను విడిచిపెట్టింది, అమ్మను విడిచిపెట్టింది, తమ్ముడిని విడిచిపెట్టింది, చెల్లిని విడిచిపెట్టింది, వాళ్ళ గృహాన్ని విడిచిపెట్టేసి నిన్ను నమ్మి నీ చేయి పట్టుకుని అమ్మ నాన్న వివాహం చేశారని భర్తగా నిన్ను నమ్మి నీతో పాటు వచ్చేసింది కనుక నీ భార్య విషయంలో జాగ్రత్త, ఆవిడను ప్రేమించు అన్నాడు. నిజంగానండి బైబిల్లో ఉన్న మాటలండి ప్రజల మధ్యలోనికి వస్తే, బైబిల్లో ఉన్న మాటలు ప్రజలు విశ్వసించగలిగితే, బైబిల్లో ఉన్నట్టుగానే ఇటు భార్య కానీ ఇటు భర్త కానీ ప్రవర్తించగలిగితే అంత చక్కని కుటుంబాన్ని అంటే ప్రపంచంలో మనం అసలు చూడలేమండి. అంత బాగుంటుంది వాళ్ళ ఫ్యామిలీ. కానీ ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడ లోబడమన్నాడు. లోబడం అంటే మనుషులకి ఎలాగుంది చెప్పండి ఈరోజు. అమ్మ నువ్వు నీ భర్తకు లోబడి అన్నావు అనుకోండి, ఆవిడ కింద నుంచి పైకి చూస్తుంది, నేను 6 లక్షలు కట్నం ఇచ్చాను, నేను లోబడాలా అంటుంది ఒక ఆవిడ. అంటే కట్నం ఇస్తే లోబడవా? లోబడటం అనేసరికి ఎలాగనుకున్నారంటే అది ఏదో బానిసత్వం లాగా. ఎవడు మన పిల్లలు మనకు లోబడతారు కదండి, లోబడుతున్నారా? లోబడాలి. కన్నాం గనక పెంచాం గనక వాళ్ళు మనకు లోబడాలి. వాళ్ళు మనకు లోబడుతున్నారంటే వాళ్ళకి మనకు బానిసలేనా? అది బాధ్యత. మీరు చెప్పండి, లోబడటం బాధ్యత బానిసత్వమా? పిల్లలు లోబడటం కనీస ధర్మం కదండి. అలాగే భర్తకు భార్య లోబడటం ధర్మం కదా, అది బానిసత్వం అనుకుంటున్నారేంటి? దేవుడు చెప్పిన మాటలను ఎప్పుడైతే ప్రపంచం మీరిందో కుటుంబ వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయి కోర్టులకు వెళ్ళాయి. ఈరోజు ఎక్కువగా కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు ఏంటంటే ఈ ఫ్యామిలీ కేసులే, విడాకుల కేసులే. ఎందుకు? ఈవిడ తగ్గదు, ఆయన తగ్గడు. ఈవిడ లోబడమన్నాడు, లోబడదు. ఆయన ప్రేమించమన్నాడు, అస్సలు ప్రేమే ఉండదు. ఒక మిషన్ చూసినట్టు చూస్తున్నారు భార్యలను ఈరోజు చాలా మంది. వంటండు, బట్టలు ఉతుకు, ఇదే నా భార్య అంటే. నీకు బిడ్డలను కంటుంది కదా, నీకోసం సర్వం త్యాగం చేసింది కదా, నీ శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటావు అలా ప్రేమించమని చెప్పాడు కదా. ఈ మాటలు ఏవేనండి ఈరోజు ప్రపంచం పట్టించుకోకపోవటం వలన వివాహ వ్యవస్థ అనేది దెబ్బతిన్నది. దేవుని పిల్లలరా, దేవుడు కోరుకున్న కుటుంబం, దేవుడు కోరుకున్న వ్యవస్థలు భూమి మీద ఏర్పడాలి అంటే బైబిలులో దేవుడు చెప్పిన ఈ వచనాలన్నిటిపైన ఒక అవగాహనకు కుటుంబాలు వచ్చి ఉండాలి. ముందుగానే ఈరోజు మరి వెనకాల మరి పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, తమ్ముడు తులసి, అలాగే చెల్లి సంధ్య, వీరిరువురు మీ మాటలు వినాలి జాగ్రత్తగా. మీ కుటుంబం బాగుండాలి అన్నా, భవిష్యత్తులో మీరు గొప్ప కుటుంబంగా దేవుడికి మహిమ తెచ్చే కుటుంబంగా మీరు ఎదగాలి అన్నా, మీ నుంచి వచ్చే గర్భఫలాలు దేవుడు వాడుకునే మంచి గర్భఫలాలు అవ్వాలి అన్నా, ఈ విషయాలన్నీ మీరు కాస్త మనసులో పెట్టుకోవాలి దేవుని పిల్లలారా. ఇకపోతేనండి దేవుడు ఎంత మంచోడో చివరికి ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. దేవుడు ఎంత మంచోడు అంటే, కుటుంబం అన్న తర్వాత ఏమంటే ఇద్దరు ఒకటైన తర్వాత అందరూ గుణవంతుడు అయినా ఏమంటే భార్య భర్తలే ఉంటారు. ఇటు భార్య మంచిదవుతుంది, ఇటు భర్త, ఇద్దరు మంచోళ్ళు అవుతారని ఎక్కడ రూల్ ఏం లేదు. అక్కడక్కడ కాస్త అవిశ్వాసం ఉంటుంది, అక్కడక్కడ కాస్త దేవుడికి లోబడని గుణాలు ఉంటాయి, ఎవరి దేవుడిని నమ్మని వారు ఉంటారు. అలాంటి వారికి వివాహాలు అయిపోతాయి కదా. మరి ఎలాగా ఇద్దరికి దేవుడి ఉద్దేశాలు నెరవేరాలి, ఇద్దరు దేవుడి ఆలోచనలు పండించాలంటే ఎలాగా అని మీరు ఆలోచిస్తే బైబిల్లో నుండి నిజంగా దేవుడు రాయించిన మాటలు ఎంత బాగుంటాయి అంటే, మీరు కొరింథీ పత్రిక 7వ అధ్యాయం చదువుతున్నప్పుడు, నీ భర్త కనుక అవిశ్వాసి అయితే, అతడు నీతో కాపురం చేయడానికి ఇష్టపడితే, నీవు నీ పరిశుద్ధమైన ప్రవర్తనను బట్టి అతను నువ్వు మార్చుకోవాలని చెప్పిందండి బైబిల్. నిజంగానండి బైబిల్ ఇచ్చే సలహాలు ఎంత బాగుంటాయి, దేవుడు ఇచ్చే సలహాలు ఎంత బాగుంటాయి అంటే, నీ భర్త మంచివాడు కాకపోతే మార్చుకోమని చెప్పింది.
నీ భార్య కాస్త అవిశ్వాసి, దేవుడు వాక్యానికి లోబడకపోతుంటే నీ పవిత్ర ప్రవర్తనతో నువ్వు వాక్య ప్రకారం బ్రతుకుతూ, నువ్వు దేవుడి పైన విశ్వాసంతో బ్రతుకుతూ, నువ్వు లోబడుతూ దేవుడికి తనను కూడా లోబడేటట్టుగా నువ్వు మార్చుకోవాలి. అంటే బైబిల్ ఏం చెప్తుంది? ఏమైనా సమస్య ఉన్నప్పుడు అంటే మార్చుకోమని చెప్తుంది. మార్చుకోవడానికి అవసరమైన సూచనలు, సలహాలు బైబిల్ ఇస్తుంది. మళ్ళీ భార్యను ఎలా మార్చుకోవాలండి? బోళ్ళంతమంది భార్యల జీవితాలు బైబిల్లో పెట్టాడు దేవుడు. ఆవిడ ఎలా ప్రవర్తించిందో చూడు, ఆవిడ ఎలా మార్చుకున్నాడు చూడు భర్త. ఇటు భర్త మంచివాడు కదా, మార్చుకున్న భార్యల చరిత్రలు బైబిల్లో ఉంటాయి. అతను ఎలా చేశాడు చూడు, నువ్వు అలా చెయ్యి, ఆ భర్తను నువ్వు మార్చుకుంటావు. అంటే బైబిల్ నిజంగా ఎంత మంచి పుస్తకం అండి. కుటుంబాన్ని కడుతున్న దేవుడే కుటుంబాలను ఎందుకు కడుతున్నాడో చెప్తున్నాడు. ఆ కుటుంబం నిలువబడాలంటే ఇద్దరు ఎలా ప్రవర్తించాలో చెప్పాడు. ఆ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలో వాక్యం ద్వారా ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చి కుటుంబ వ్యవస్థలను దేవుడు నిలువబెట్టాలనుకుంటున్నాడు. కానీ చాలా మందికి అండి, వివాహం చేసుకున్న వాళ్ళకి ఈ విషయం తెలీదు, వివాహం చేసుకోబోతున్న వాళ్ళకి ఈ విషయం తెలీదు. మమ్మల్ని ఇద్దరిని దేవుడు జతపరుస్తున్నాడని నిజంగా వివాహం కానీ యవ్వన పిల్లలు, దేవా నువ్వు కోరుకున్న కుమారుడినే నాకు భర్తగా ప్రసాదించు, నువ్వు కోరుకున్న భార్యనే నాకు కుమార్తెను నాకు భార్యగా ప్రసాదించు, మమ్మల్ని ఇద్దరిని ఒకటి చేయి, మేమిద్దరం మీకోసం బ్రతుకుతామని దేవుడి మీద ఆనుకొని కుటుంబాలకు కట్టుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? కనుక దేవుని పిల్లలారా, దేవుడు అనగానే నిజంగా ఏదో అలా వివాహం చేసి పరిశుద్ధ వివాహం అని చెప్పి వివాహం చేసి విడిచిపెట్టేవాడు కాదు. కానీ వివాహం జరిపిస్తూనే వివాహ వ్యవస్థలోనికి వచ్చిన పిల్లలు ఎలా బ్రతకాలో ఎన్నో మంచి మాటలు రాశాడు.